హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి నోటిఫికేషన్ చూసాం. అప్లై చేశారు, నేను కూడా అప్లై చేశాను. అయితే ఇప్పుడు ఏ బుక్ తీసుకోవాలని చాలామంది టెన్షన్తో ఉన్నారు, ఎందుకంటే తక్కువ టైం ఉందని, సిలబస్ ఎక్కువ ఉందని. సో దానికి సొల్యూషన్ నేను మీకు రిప్లైగా ఈ వీడియో చేస్తున్నాను. మన విజేత కాంపిటీషన్స్ వారి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి స్పెషల్గా ఒక బుక్ ఉందండి. ఈ సెట్ ఇస్తారు, 2 బుక్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. అంటే 75 మార్క్స్కి పార్ట్ ఏ, 75 మార్క్స్కి పార్ట్ బి, అలా 150 మార్క్స్కి సంబంధించి సెట్ మొత్తం కలిపి ఇస్తాడు. చాలా తక్కువ ప్రైస్ అండి. సో చూడండి, ఒకసారి ఈ బుక్స్ చూస్తే ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదేనే సిలబస్. ఈ జనరల్ సైన్స్ పేజ్ నెంబర్ ఇస్తాడు, అండ్ టాపిక్స్ మొత్తం జనరల్ సైన్స్ 8 టాపిక్స్, అండ్ ఈ జనరల్ స్టడీస్లో 12 టాపిక్స్ అలా ఉంటాయి కదా. సో మొత్తం కలిపి ఒక పార్ట్ బి బుక్ అనమాట ఇది, జనరల్ మ్యాథమెటిక్స్. సో కొంచెం చూద్దాం, మనం ఈ బుక్ రివ్యూ చూద్దాం అసలు ఎలా ఉందో. ఒక టాపిక్ చూసి మీకు చెప్తానండి. మన జనరల్ లైఫ్లో చాలా ఎక్కువ యూజ్ చేసేది అంటే ప్లాస్టిక్ సంబంధించి టాపిక్స్ ఇచ్చాడు చూడండి. అసలు దారాలు అంటే ఏంటి, మామూలుగా ప్లాస్టిక్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ దారాలు అంటే ఏంటి, పాలిమర్ అంటే ఏంటి, సో నైల్ అంటే ఏంటి, నైల్ తయారీ ఎలా తయారవుతుంది, అండ్ రేయర్ అంటే ఏంటి, రేయన్ తయారీ ఎలా ఉంటుంది, సో వాటి ఉపయోగాలు ఏంటి, మిశ్రమం ఏంటి, ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ప్లాస్టిక్లో రకాలు ఉంటాయి అన్నమాట. సో ప్లాస్టిక్ వల్ల మనకి ప్రాముఖ్యత ఏంటి, మామూలుగా పాలిస్టర్ ఉంది కదా, మనకి ఎందుకు యూజ్ చేసుకుంటాం. సో చూడండి, సో పీఈటీ మంచిగా జనరల్గా వాడుతూ ఉంటాం. పీఈటీ అని, పీబీటీ అని, సో జనరల్ వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ. చూడండి, చాలా బాగుందండి అసలు బుక్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఎఫ్ఆర్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చాలామంది గ్రూప్ 2 పోయిందన్న అందరూ బాధలో ఉన్నారు. సో మనకు వచ్చిన ఇంకొక అవకాశం ఇది, దేవుడిచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ అంటే ఒక జీవితాన్ని మార్చేసే ఒక జాబ్ అనమాట. సో గవర్నమెంట్ జాబ్ అనేది, అందుకని అలా అన్నమాట. ఎఫ్బిఓ ఎగ్జామ్ అంటే ఏమి లేదండి, మన సమాజంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అడవిలో కూడా ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుందండి. వాళ్ళే ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటారు. మన దగ్గర ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళ విధులు ఏంటంటే ప్రజలను రక్షించడం, ప్రాథమిక హక్కుల్ని ప్రాముఖ్యత అందరికీ కలిగించడం చేయటం. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసులు కూడా అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కావచ్చు, బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఒక అడవిని కాపాడటం మెయిన్గా. అది ఆ అడవిని కాపాడటం, అడవిలో ఏమైనా అకృత్యాలు జరుగుతూ ఉంటాయి కదా, ఏమన్నా కలపను దొంగిలించడం కానీ, సో కబ్జా చేయడం కానీ, సో వీటన్నిటిని అడ్డుకోవాలి మా ఆఫీసర్లు. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, మనం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఏదో ఎగ్జామ్ పెడుతున్నానని చదివేస్తే సరిపోదు కదా, ఒకసారి మనం ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత కూడా మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే కదా మనకంటూ ఒక బాధ్యత ఉండేది. చాలామంది పోలీసు వాళ్ళు అవ్వలేదని, నోటిఫికేషన్ లేవని చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అయింది. అసలు బీట్ ఆఫీస్లో చాలా బాగుంటాయండి ఎగ్జామ్స్. నేను చాలామంది రిఫర్ చేశాను, చాలా అడిగి తెలుసుకున్నాను. కొన్నాళ్ళు చేసిన తర్వాత ప్రమోషన్ ద్వారా కూడా నువ్వు మంచి జాబ్లో కూర్చోవచ్చు. నీకు స్టార్టింగ్ 24,000 అలా ప్లస్ వస్తాయి. అలా డిఏలు అన్నీ అలవెన్సెస్ కలుపుకొని ఒక 40,000 ప్లస్ వస్తాయి. కటింగ్లో నీ ఫోను నీ చేతికి వచ్చేది ఒక 23 నుంచి ఒక 24,000 వరకు వస్తాయి. మీరు కనుక ఫారెస్ట్ ఎగ్జామ్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చుంటారంటే అయితే
నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా, ఏం పీడిఎఫ్ కావాలన్నా, ఇంకేమైనా బుక్స్ కావాలన్నా నన్ను అడగండి, కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు పలానా సబ్జెక్ట్ మీద డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో చేస్తాను. సో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. చాలామంది అంటూ ఉంటారు ఎక్స్ప్రెషన్ బాగుంది, ఒక వీడియోస్ చేయండి అని చాలామంది అంటున్నారు. అందుకని మీకు చాలా యూజ్ అవుతుందని. సో నా వల్ల ఒకళ్ళకి 10 మందికి యూజ్ అయితే చాలు కదా, అది నాకు హ్యాపీ. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని చెప్తాను. సో వేప చెట్టు చూద్దాం. 2 నిమిషాలు అయిపోతుంది. నీమ్, దీన్ని వేప చెట్టు అన్నారు. మన ఇండియన్ సంప్రదాయంలో వేప చెట్టుకి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. వేప చెట్టుని దేవతగా కొలుస్తూ ఉంటాం అన్నమాట కదా. సో చూద్దాం. సంస్కృతంలో అజాడి రెక్ట ఇండికా అంటారు, మెరియాసి అంటారు. ఈ సుమారు 12 నుంచి 16 మీటర్ల ఎత్తు వరకు పెరిగే పెద్ద వృక్షము. కొమ్మల చివరి గుంపుగా చిన్న పువ్వులు తెల్లటి వర్ణంతో గుర్తులుగా వస్తాయి. వేప కామర్లకు మంచి ఔషధం. వేప చెట్టు అనేది కామర్లకు మంచి ఔషధం అన్నమాట. వేప చెక్కను ముద్దగా నూరి 2 చెంచాలు ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాసులు అయ్యేంత వరకు కాచి చల్లార్చిన తర్వాత తేనెని కలిపి సేవించిన కామర్లు తగ్గుతాయి. సో వేప చెట్టు నుంచి వచ్చే రసం కావచ్చు, ఏదైనా ప్రతిదీ కూడా అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది సైంటిఫిక్ అయితే. అందుకే వేప చెట్టుకి ప్రముఖ స్థానం ఉంది, సైంటిఫిక్గా కావచ్చు, సాంప్రదాయబద్ధంగా కావచ్చు. వేపాకు రసం తేనె కలిపి సేవిస్తే కామర్లు శమిస్తాయి, అంటే తగ్గిపోతుంది అన్నమాట. వేపాకు రసం తేనె చేర్చి సేవిస్తే అంటే తాగితే అన్నమాట కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. మనం ఎన్నో ఫాస్ట్ ఫుడ్ అని బయట చెత్త మొత్తం తింటాం కదా. సో అవి తిన్న తర్వాత ఏదైనా మంత్లీ ఒక్కసారన్నా నువ్వు వేప రసం కానీ తాగితే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది వేప రసం వల్ల. వేప ఆకును మెత్తగా నూరి తేనెలో కలిపి లేపం చేస్తే పుండ్లు నశిస్తాయి. సో వేపాకును మెత్తగా నూరి తేనెలో కలిపి లేపం అంటే ఒక క్రీమ్ లాగా, ఒక రసాయనంగా చేస్తే పుండ్లు నశిస్తాయి అన్నమాట.